మధ్య భారతంలో గత కొంతకాలంగా మారణ హోమం జరుగుతూ ఉంది, మానవ హననం జరుగుతూ ఉంది. ఆదివాసీ బిడ్డలకు అండగా నిలబడినటువంటి మావోయిస్టులను వందలాది మందిని పుట్టన పెట్టుకున్న తీరు కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్నటువంటి ఇవాళ వాళ్ళు చేసినటువంటి నేరం ఏమిటి? అడవి మాదే, అడవి మీద హక్కు మాదే, అడవిలో ఉన్నటువంటి సంపద మాదే, మేము స్వయం పాలనను కోరుకుంటున్నామని చెప్పేసి ఆదివాసీ బిడ్డలు కోరుకుంటున్నారు. అది వాళ్ళు చేస్తున్నటువంటిది న్యాయమైన పోరాటం అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. అది అడిగిన నేరాన్ని, బయట ప్రశ్నించినటువంటి నేరాన్ని, బయట ప్రశ్నించడమే నేరమైపోయి అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా నేరస్తులు అంటున్నారు. ప్రశ్నిస్తే నిర్బంధాన్ని కొనసాగిస్తామంటున్నారు, మీ అంతు చూస్తామంటున్నారు. ఇది మామూలు వాళ్ళు ఎవరైనా చేస్తే ఎట్లాంటి చర్యలు చేస్తారో ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ఈ చర్యలన్నీ కూడా వాళ్లకు కూడా శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన కోర్టులు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా అడుగుతున్నాయి, ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా కేవలం అంబేద్కర్కు దండ వేసి శాంతి ర్యాలీ చేసి కలెక్టర్కి మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాం. ఒక 4 డిమాండ్స్. ఒకటి, ఆపరేషన్ కాగాను వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టులతో వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధపడాలని, శవాలను అప్పగించాలని, ఇప్పటిదాకా జరిగినటువంటి ఘటనలన్నిటిపైన సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, వీటి కోసం ఇక్కడికి రావడం జరిగింది. దీనికి కూడా పర్మిషన్ లేదు. రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాటికి ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నారు.